ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్లో గుండె జబ్బుల విభాగంలో ఆపరేషన్ చేసి విజయవంతంగా రోగికి ప్రాణం పోశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పడిన తర్వాత ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క ప్రత్యేకమైన ఆపరేషన్ చేస్తూ విజయవంతం చేస్తున్నారు. మీడియా సమావేశంలో రిమ్స్ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా సాంతతులపాడు మండలం చేమకుర్తి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతూ ఒంగోలు రిమ్స్లో కార్డియాలజీ విభాగంలో వైద్య సేవలు చేయించుకుంటూ కార్డియాలజీ విభాగం నిపుణులు డాక్టర్ కె వెంకటేశ్వరరావు నిర్ధారణ చేయడంతో క్యాజువాలిటీ విభాగంలో అడ్మిట్ అయ్యి అత్యాధునిక వైద్య సేవలు అందించారని తెలిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్ వైద్య సంస్థల్లోనే అందించే స్టంట్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా యాంజియోగ్రామ్ పరీక్షలు చేసి గుండెకి సంబంధించి వాల్స్ వేయటం జరిగిందని తెలిపారు. 16వ తేదీన సదరు ప్రసాద్ డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్లో ఇలాంటి చికిత్స అందించడం మొదటిసారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో పేద మధ్యతరగతి ప్రజలకు గుండెకు సంబంధించిన వ్యాధులను నిర్ధారించుకొని వాటి సమస్యను పరిష్కారం చేసుకుని వ్యాధి నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకునేందుకు ఒంగోలు రిమ్స్లోని కార్డియాలజీ విభాగం క్యాత్ ల్యాబ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఒంగోలు సర్వజన ఆసుపత్రి రిమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈరోజు మనం అందరం సమావేశమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిరంతరాయంగా మన హాస్పిటల్లో చేస్తున్నటువంటి అరుదైన సర్జరీలు వాటి గురించి పత్రికా ప్రముఖంగా మీడియా ప్రముఖంగా మీకు తెలియజేయాలని, దాని తర్వాత అది మన ప్రకాశం జిల్లా వాసులకు కూడాను ఈ విషయము అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనూ ఈ మీడియా సమావేశం కానీ పత్రికా సమావేశం కానీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈరోజు చాలా ఆనందమైన రోజు అన్నమాట. లాస్ట్ వీకు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హిస్టరీలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ వారు మొట్టమొదటి యాంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ చేయటం జరిగింది. మీకు తెలిసిందే, పోయిన నెలలో మనము గౌరవనీయులైనటువంటి మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా క్యాత్ ల్యాబ్ని మనము ప్రారంభించడం జరిగింది. కానీ అంతకంటే ముందే ఒక నెల 2 నెలల నుంచి కూడా మన క్యాత్ ల్యాబ్తో యాంజియోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. సో గౌరవమైనటువంటి హెల్త్ మినిస్టర్ గారు లాస్ట్ మంత్ మనకు ప్రారంభోత్సవం చేయటం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వాసులందరికీ ఈ క్యాత్ ల్యాబ్ ఓపెన్ అయ్యేటట్టు, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ అయినట్టు అందరికీ తెలిసిపోవటం వలన ఆ నెక్స్ట్ డే నుంచి ఎక్కువగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మన హాస్పిటల్కి రావడం జరిగింది. అందులో భాగంగానే పోయిన వారము ఒక అరుదైనటువంటి, అలాగే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హిస్టరీలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడినటువంటి ఒక మహత్తర ఘట్టం కూడా మనము ఆవిష్కరించబడింది. అదేంటంటే, మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ఖర్చు లేకుండా ఎంతో ₹1,00,000 ఎంతో అంత ఖర్చు అయ్యేటువంటి యాంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంటు మనం చేయటం జరిగింది. ఆ యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, అసలు కార్డియాక్ పేషెంట్స్, అసలు మన దగ్గర హార్ట్ అటాక్తో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ఇప్పుడు ఆ యొక్క స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఏ ప్రాజెక్ట్ కింద మనము ఈ క్యాత్ ల్యాబ్ కూడా స్టార్ట్ చేయటం జరిగింది, అలాగే ఇప్పటి వరకు ఎన్ని మనము యాంజియోగ్రామ్స్ చేశాము, అలాగే యాంజియోప్లాస్టీ గురించి అసలు ఏ కండిషన్స్లో మన ప్రకాశం జిల్లా వాసులకి ఏదైనా అనుమానాస్పదమైన లక్షణాలు ఎలాంటివి ఉంటే మా దగ్గరకు వచ్చి క్యాత్ ల్యాబ్ సర్వీసెస్ వాడుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ మేము పీజీ ఫండ్స్ కింద మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మా ప్రిన్సిపల్ గారు మాకు క్యాత్ ల్యాబ్ శాంక్షన్ చేయడం జరిగింది. 2024 మొదట్లో మనకి ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ పని ప్రక్రియ సివిల్ వర్క్స్ అనుకోండి, లేకపోతే మన మెషిన్ ఇన్స్టాలేషన్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, పూర్తిగా శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 8 నెలల నుంచి 10 నెలల ప్రక్రియ పట్టింది. గత సంవత్సరం డిసెంబర్లో పూర్తి స్థాయిగా ఎలక్ట్రికల్ సప్లై వచ్చిన తర్వాత మేము జనవరి మొదట్లో 2వ తారీఖున యాంజియోగ్రామ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేశాము. జనవరి 2న 2025వ సంవత్సరంలో ఆ రోజు మేము మిషన్ని ఎలా పనిచేస్తున్నది, మన హాస్పిటల్లో ఎలక్ట్రికల్ సప్లై కానీ
పూర్తిగా ఉందా లేదా అనేది మేము చెక్ చేయడం జరిగింది. పేషెంట్కి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా మొదటి యాంజియోగ్రామ్ పరీక్ష బాగా జరిగింది. పేషెంట్ కూడా సంతోషంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. తదుపరి నుంచి మేము కరోనరీ యాంజియోగ్రామ్ ప్రొసీజర్స్ అనేవి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. మన ప్రిన్సిపల్ సార్ పర్యవేక్షణలో మరియు సూపరింటెండెంట్ గారు మేడం గారు అప్పట్లో ఉన్నవారు మేడం గారి పర్యవేక్షణలో అన్నీ చేసుకుంటూ వెళ్తుండగా మన గవర్నమెంట్ పెద్దలు హెల్త్ మినిస్టర్ గారు, మన లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ మినిస్టర్ గారు వాళ్ళంతా పర్యవేక్షణలో గత నెలలో మనం గొప్పగా క్యాత్ ల్యాబ్ని మన ప్రాంత ప్రజలకు, ప్రకాశం జిల్లా ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా మనకి యాంజియోగ్రామ్ జరిగిన వెంటనే కొంతమందికి స్టంట్ అనేది అవసరం ఉంటుంది. ఈ స్టంట్స్ అనేవి మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన హాస్పిటల్ పెద్దలు టెండర్ ప్రక్రియ ద్వారా మనకి స్టంట్స్ని అందుబాటులో తీసుకొచ్చారు. ఈ స్టంట్స్ విషయం ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజెంట్ మనం వాడుతున్న స్టంట్స్ అనేవి ప్రఖ్యాతిగాంచిన జయదేవ హాస్పిటల్ ఏదైతే దక్షిణ భారతదేశంలో మనం ఒక గుండె విభాగానికి ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్గా బెంగళూరులో జయదేవ హాస్పిటల్ని భావిస్తాము. అక్కడ వాడే స్టంట్స్నే మన గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంచాము. మనం ఇక్కడ వాడుతున్న స్టంట్స్ ప్రఖ్యాతిగాంచిన ప్రైవేట్ హాస్పిటల్స్ విజయ హాస్పిటల్ చెన్నై, అక్కడ కూడా వాడుతున్న స్టంట్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలులో అందుబాటులో ఉంది. కాబట్టి నేను ఈ మీడియా ప్రముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నటువంటి స్టంట్స్ అనేవి చాలా నాణ్యమైన స్టంట్స్, ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్స్లో వాడుతున్న స్టంట్సే మనం గవర్నమెంట్ ప్రక్రియ టెండర్ అనే ప్రక్రియ ద్వారా తీసుకొని అవసరమైన పేషెంట్స్కి వాడటం జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా నాణ్యమైన స్టంట్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి అనేది మీ మీడియా ద్వారా నేను మన ప్రకాశం జిల్లా ప్రాంత ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మన పేషెంట్ ప్రసాద్ అనే పేషెంట్ గురించి మాట్లాడితే, మనకి గుండె ఓపీ గురువారం రోజు వచ్చారు మన హాస్పిటల్కి. ఆ ప్రసాద్ అనే పేషెంట్కి నేను ఆ రోజే చెప్పాను, అయ్యా నీకు గుండెపోటు ఉంది, ఈసీజీలో మీరు అడ్మిట్ అవ్వాలి. మీరు అడ్మిట్ అయ్యి తద్వారా అవసరమైన పరీక్షలన్నీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈసీజీ, 2D ఈకో మిషన్, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ స్టాంటింగ్ అనే అన్నీ ఉన్నాయని వివరించాను. తను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఒక్కరోజు ఆగొస్తాను సార్ అన్నాడు. ఏమైందో ఏమో వెంటనే శనివారం పరిగెత్తుకుంటూ వచ్చాడు మా క్యాజువాలిటీ డిపార్ట్మెంట్కి. క్యాజువాలిటీ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మా క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ఎమర్జెన్సీ డాక్టర్లు అందరూ కూడా టైంకి రెస్పాండ్ అయ్యి ఆ పేషెంట్కి అవసరమైన ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్లు అన్నీ అందజేశాము. తద్వారా మేము కార్డియాలజీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయగా మేము చూసుకొని అడ్మిట్ చేసుకున్నాము పేషెంట్ని. అలా అడ్మిట్ అయిన ప్రసాద్ అనే పేషెంట్కి మేము 12వ తారీఖున యాంజియోగ్రామ్ పరీక్ష చేశాము. కుడివైపు రక్తనాళంలో బ్లాక్ ఉందని వాళ్ళ బంధువులకి తెలియజేశాము. తెలియజేసిన తర్వాత స్టంట్ అనేది పెట్టాలి, అది పెడితే అతనికి భవిష్యత్తు బాగుంటుంది, ప్రాణహాని కూడా జరగదు అని వివరించాము. దానికి వాళ్ళ బంధువులందరూ అంగీకరించి మాకు కన్సర్న్ తెలిపిన తర్వాత, ఆ కన్సర్న్ తీసుకున్న తర్వాత మేము 13వ తారీఖు యాంజియోప్లాస్టీ ప్లాన్ చేశాము. యాంజియోప్లాస్టీ ప్రక్రియలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరమైన వైర్లని, బలూన్లని, స్టంట్లని అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ పేషెంట్కి దాదాపు మేము 110, 208 ఇలా 2 రకాల సైజు బెలూన్స్ వాడాము. ఆ సైజు బెలూన్స్ ఒక్కొక్కటి కూడా సుమారు 30,000 నుంచి 40,000 అవుతుంది. ఆ 2 బెలూన్స్ ద్వారా ఎక్కడైతే రక్తనాళం పూడిక ఏర్పడిందో దాన్ని వెడల్పు చేశాము. వెడల్పు చేసిన తర్వాత 2.5 x 28 అనే సైజు స్టంట్ పెట్టాము. ఇలా 2 బెలూన్స్ వాడి తర్వాత స్టంట్ అమర్చాము. ప్రొసీజర్ అనేది చాలా క్లిష్టమైన ప్రొసీజరే. సంతోషము, పేషెంట్కి చాలా సంతోషంగా జరిగింది, ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు. ఈ కేసు మేము 13వ తారీఖున మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కరోనరీ యాంజియోప్లాస్టీ జరగడం అనేది జరిగింది. ఈరోజు 16వ తారీఖు పేషెంట్ చాలా స్టేబుల్గా ఉన్నాడు, మీ ఎదురుగానే ఉన్నారు. డిశ్చార్జ్ ప్రక్రియ ప్రారంభించాము. ఈరోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్కి యాంజియోప్లాస్టీ అయిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఛాతీలో నొప్పి కానీ ఏమైనా ఆయాసం కంప్లైంట్స్ కానీ ఏమీ కూడా నాకు డైలీ రౌండ్స్లో ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఈసీజీలో కూడా ఎటువంటి మార్పులు లేవు, అంటే ఇబ్బందికర మార్పులు. 2D ఈకో పరీక్షలో కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు. కాబట్టి పేషెంట్ని ఇంటికి హెల్తీగా పంపిస్తున్నాము. ఇది
ఈ ప్రసాద్ అనే పేషెంట్ని తొలిసారిగా మనం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో యాంజియోప్లాస్టీ చేశాము. నా పేరు కే ప్రసాద్ సార్. నేను చేమగుర్తు నుంచి వచ్చాను సార్. గుండెల్లో నొప్పిగా ఉండే గురువారం మధ్యాహ్నం పూట వచ్చాను సార్. వెంకటేశ్వరరావు సార్ చూశారు. ఇట్లా నీ పరిస్థితి బాగలేదు, అడ్మిట్ అవ్వాలని చెప్పారు. ఒక 2 days ఆగి వస్తాను సార్ అని చెప్పి వెళ్ళాను. శనివారం బాగా నొప్పి వచ్చేసాను సార్. అడ్మిట్ చేశారు, జాగ్రత్తగా చూసుకున్నాను సార్. ఇప్పుడు బాగానే ఉంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్లోనే బాగుంది సార్. చూపించుకున్నారా ప్రైవేట్ హాస్పిటల్ లేదు, ఇక్కడికే డైరెక్ట్గా వచ్చారు. ఎవరు రమ్మన్నారు మేము రెఫర్ చేసి? ఏం చేస్తుంటారు మీరు? ఆటో. మా బావగారి గుండెల్లో నొప్పి వచ్చిందని చెప్పి వచ్చారు. ఇక్కడే చేయించుకొని వెంకటేశ్వర సార్ని చెప్పారు వివరంగా. సార్ కూడా ఇక్కడే బాగుండిద్ది అని చెప్పి చెప్పారు. నాకు ఫుల్ నమ్మకం వెంకటేశ్వర సార్ మనకి ట్రీట్మెంట్ అనేది ప్రైవేట్ హాస్పిటల్లో 1-2 సార్లు తిరుగుతారేమో తెలియదు, కానీ సార్ మనకి ఆ వార్డుని మనకి ఎప్పుడు అబ్జర్వేషన్ ఉంచారు. స్టాఫ్ మనకి చాలా బాగా చూశారు సార్. స్టాఫ్ మనకి ఎప్పుడు కనీసం నిద్ర కూడా బాగాలేదు పాపం. చెప్పాలంటే నేను నైట్ కూడా వచ్చాను, అర్ధరాత్రి 2 గంటల చూడడానికి వచ్చాను. వెంకటేశ్వర సార్ 4-5 సార్లు వార్డుకి వచ్చి చూడడం, బాగా చాలా కేరింగ్ తీసుకున్నారు సార్. ప్రజలకు అపోహ ఏ విధంగా ఉంటుందంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సరిగ్గా చూడరనే అపోహ ఉండేది. ఆ అపోహ అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా నీట్ క్లీనింగ్ కానీ, ఆ వార్డు విధానం కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ చాలా గొప్పగా చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్.